Which of the following pair is a complementary? Option A 37 43 degrees. Option B 28 52 degrees. Option C 55 35 degrees. Option D 34 66 degrees. First, complementary. Complementary angle means complementary angle equal to sum of two angles equal to 90 degrees. Sum of two angles equal to 90 degrees. Complementary means sum of two angles equal to 90 degrees. ఫస్ట్ యాంగిల్ని సెకండ్ యాంగిల్ని యాడ్ చేద్దాం. 37 + 43 80 degrees. 28 + 52 80 degrees. 55 + 35 90 degrees. 90 degrees. 34 + 66 100 degrees. అంటే ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద 55 degrees plus 35 degrees equal to 90 degrees. Option C is the right answer. Option C is the right answer. The measure of an angle is 4 times the measure of its supplementary angle. Then the angles are first supplementary angle అని ఈ కండిషన్ ఇచ్చాడు. ఈ కండిషన్ బేస్ చేసుకుని measure of an angle is 4 times అనే కండిషన్ అండ్ సప్లిమెంటరీ యాంగిల్ అని ఈ టూ కండిషన్స్ని బేస్ చేసుకుని యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నాడు. ఫస్ట్ సప్లిమెంటరీ యాంగిల్. Supplementary angle means sum of two angles equal to 180 degrees. Sum of two angles equal to 180 degrees. 4 times its measures అన్నాడు. అంటే 4 times ఉండాలి. ఒక యాంగిల్ అనేది సెకండ్ యాంగిల్కి 4 times ఉండాలి. 4 times ఉండాలంటే 1 by 1 చెక్ చేద్దాం ఒకసారి. 36 degrees into 4 144. 144 plus 36 180 degrees. 180 degrees ఓకే. సప్లిమెంటరీ టోటల్ యాంగిల్ ఎంత ఉండాలి? 180 degrees ఉండాలి. దీనికి 4 times ఉండాలి. ఫస్ట్ యాంగిల్కి 4 times 144 వస్తుంది. అంటే కండిషన్స్ అన్నిటినీ కూడా సాటిస్ఫై చేస్తుంది. అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి ఇవి కూడా రైట్ రాంగో ఒకసారి చెక్ చేద్దాం. ఆప్షన్ బి 40 degrees. 4 times 160 degrees వస్తుంది. ఈ 160 degrees అనేది టోటల్ యాడ్ చేస్తే 160 + 40 200 వస్తుంది. కానీ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత రావాలి? 180 రావాలి. అంటే కండిషన్ బి అనేది ఫాలో అవ్వట్లేదు. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ 18 72. 18కి 4 times 72 degrees. 72 degrees plus 18 degrees 90 degrees. 90 degrees. కానీ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత? 180 రావాలి. కానీ ఇక్కడ ఎంత వచ్చింది? 90 degrees వచ్చింది. 90 degrees అంటే ఏంటి? కాంప్లిమెంటరీ యాంగిల్. కానీ ఇక్కడ మనకి వాడు చెప్పింది ఏంటి? సప్లిమెంటరీ యాంగిల్ కదా. అంటే ఆప్షన్ సి కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ డి 54 times. 50కి 4 times అంటే 200. 200 plus 50 250 అవుతుంది. 250 అనేది అసలు ఏ యాంగిల్ కాదు. ఇటు సప్లిమెంటరీ యాంగిల్ కాదు, కాంప్లిమెంటరీ యాంగిల్ కాదు. అంటే ఆప్షన్ డి అనేది కూడా రాంగ్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద డిఫరెన్స్ ఆఫ్ టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ 40. దెన్ ద యాంగిల్స్ ఆర్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కండిషన్ ఇచ్చేశాడు. ఈ కండిషన్ బేస్ చేసుకుని
ఆ 2 యాంగిల్స్ యొక్క డిఫరెన్స్ అనేది 40 అని ఈ కండిషన్ బేస్ చేసుకుని ఆ యాంగిల్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నాడు. ఫస్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. కాంప్లిమెంటరీ యాంగిల్స్ సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈక్వల్ టు 90 degrees. Sum of 2 angles equal to 90 degrees. Difference of 2 angles 40 degrees ఉండాలి. ఫస్ట్ 1 by 1 చెక్ చేద్దాం. 65 minus 25 డిఫరెన్స్ 40 degrees. 40 degrees వస్తుంది. సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే 65 25 90 degrees. అంటే ఈ 2 కండిషన్స్ని ఫాలో అవుతుంది. అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకసారి బిసిడి ఈ ఆప్షన్స్ను కూడా చెక్ చేద్దాం. 70 minus 20 50 degrees. డిఫరెన్స్ అనేది 40 రావాలి, కానీ ఇక్కడ డిఫరెన్స్ అనేది 40కి ఈక్వల్గా ఉండాలి, కానీ ఇక్కడ 50 వచ్చింది. అంటే ఆప్షన్ బి అనేది ఇన్కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్ సి 70 30 40 వస్తుంది. అంటే ఫస్ట్ కండిషన్ని ఫాలో అవుతుంది. సెకండ్ ఏంటి? సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ 100 degrees. కానీ ఇక్కడ ఎంత రావాలి? 90 degrees మాత్రమే రావాలి. అంటే సెకండ్ కండిషన్ని ఫాలో అవ్వట్లేదు. అంటే ఆప్షన్ సి కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ డిని చెక్ చేద్దాం ఒకసారి. 60 minus 30 యాడ్ చేస్తే డిఫరెన్స్ 30 degrees. కానీ డిఫరెన్స్ ఎంత రావాలి? 40 degrees రావాలి. అంటే ఇది ఫస్ట్ కండిషనే ఫాలో అవ్వట్లేదు. అంటే ఆప్షన్ డి కూడా కరెక్ట్ కాదు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ 2 supplementary angles are in the ratio 4:5, then the angles are option A 80 degrees 100 degrees, option B 85 degrees 95 degrees, option C 40 degrees 50 degrees, option D 60 degrees 120 degrees. ఫస్ట్ వాడు ఇచ్చిన కండిషన్ చెక్ చేద్దాం. సప్లిమెంటరీ యాంగిల్స్ ఫస్ట్ ఈ కండిషన్ తీసుకోవాలి. సప్లిమెంటరీ ఫస్ట్ సప్లిమెంటరీ యాంగిల్ సమ్ ఆఫ్ 2 angles equal to 180 degrees. Supplementary angle means sum of 2 angles equal to 180 degrees. నెక్స్ట్ ఇంకో కండిషన్ కూడా ఇచ్చాడు. ఆ కండిషన్ ఏంటి? ఆ యాంగిల్స్ ఏ రేషియోలో ఉండాలంటున్నాడు? 4:5 రేషియోలో ఉండాలి. 4:5. టోటల్ ఎన్ని పార్ట్స్? 9 పార్ట్స్ 180 degrees అని చెప్తున్నాడు. అంటే క్యాన్సిల్ చేస్తే 9 180లో 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 20 degrees. 20 degrees 1 part 20 degrees అయితే 4 parts 4 into 20 5 into 20 4 into 20 80 degrees 5 into 20 100 degrees. 80 100. Option A is the right answer. ఇవి ఎందుకు కాదో ఒకసారి చెక్ చేద్దాం. 4 అనేది 85లో అసలు క్యాన్సిల్ అవ్వదు, కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ 4 అనేది 40లో క్యాన్సిల్ అవుతుంది, 5 అనేది 50లో క్యాన్సిల్ అవుతుంది. కానీ సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 degrees ఉండాలి, కానీ 90 degrees మాత్రమే ఉంది. అంటే ఆప్షన్ సి కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ డిని చెక్ చేద్దాం. ఆప్షన్ డిని చెక్ చేస్తే 4 అనేది 60కి 120కి డబుల్ ఉంది డిఫరెన్స్. కానీ ఇక్కడ రేషియో ఎలా ఉండాలి? 4:5లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 60:120 0 0 క్యాన్సిల్
6 దీనిలో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే 1:2 రేషియో. కానీ ఇక్కడ ఎంత ఉంది, 4:5 రేషియో ఉండాలి, అంటే ఆప్షన్ డి కూడా రాంగ్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. Complement of 25 degrees is complement. First, what is the complement? Complement angle. Complement angle is sum of two angles. Sum of two angles equal to 90 degrees. Complement angle means sum of two angles equal to 90 degrees ఉండాలి. ఫస్ట్ ఆల్రెడీ 1 యాంగిల్ ఇచ్చేసాడు. 1 యాంగిల్ ఎంత ఇచ్చాడు, ఎక్స్ ప్లస్ 1 యాంగిల్ 25 degrees ఇచ్చేసాడు, ఈక్వల్ టు టోటల్ యాంగిల్ 90 degrees ఉండాలి. ఇది పాజిటివ్ సైన్ రైట్ సైడ్ కన్వర్ట్ అయితే ఎక్స్ ఈక్వల్ టు 90 degrees మైనస్ 25 degrees. Therefore x equal to 65 degrees. 65, option B. Option B is the right answer. If angle x degrees is equal to supplement, then the angle is, first option A 1/3 right angle, option B 1/4 straight angle, option C 1/4 complete angle, ఆప్షన్ డి 2/5 రైట్ యాంగిల్. ఫస్ట్ వాడు ఇచ్చిన కండిషన్ ఏంటి, సప్లిమెంట్ యాంగిల్. సప్లిమెంట్ యాంగిల్ మీన్స్ సప్లిమెంట్ యాంగిల్ సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees. Sum of two angles equal to 180 degrees. అంటే టూ యాంగిల్స్ x plus x equal to 180 degrees. x plus x 2x equal to 180 degrees. x plus x 2x equal to 180 degrees. x plus x 2x ఈక్వల్ టు 180 degrees. 2 అనేది 180లో 90 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే వేర్ x ఈక్వల్ టు 90 degrees. x అనేది 90 degrees రావాలి. ఇప్పుడు రైట్ యాంగిల్ 1/3 రైట్ యాంగిల్ 1/3 ఇంటూ రైట్ యాంగిల్ మీన్స్ 90. ఈ 3 దీనిలో 30 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే 30 degrees వచ్చింది, అంటే ఆప్షన్ ఏ అనేది కాదు. నెక్స్ట్ ఆప్షన్ బి చెక్ చేద్దాం. ఆప్షన్ బి 1/4 స్ట్రైట్ యాంగిల్ మీన్స్ 180 degrees. 4 అనేది దీనిలో 45 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 45 degrees. కానీ ఇక్కడ మనకి ఎంత రావాలి, 90 degrees రావాలి, అంటే ఆప్షన్ బి కూడా సాటిస్ఫై అవ్వట్లేదు. నెక్స్ట్ ఆప్షన్ సిని చెక్ చేద్దాం. 1/4 ఇంటూ కంప్లీట్ యాంగిల్ మీన్స్ 360 degrees. 4 అనేది దీనిలో 90 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే 90 degrees. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకసారి డీని కూడా చెక్ చేద్దాం. డి 2/5 ఇంటూ రైట్ యాంగిల్ మీన్స్ 90 degrees. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే ఈ 5 అనేది 18 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 18 ఇంటూ 2 36 degrees, అంటే డి కూడా సాటిస్ఫై అవ్వట్లేదు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. An angle which is more than 180 degrees and less than 360 degrees is called, option A obtuse angle, option B right angle, option C రిఫ్లెక్స్ యాంగిల్, ఆప్షన్ డి కంప్లీట్ యాంగిల్. వీడు కండిషన్ ఇచ్చాడు, మోర్ దాన్ 180 degrees అండ్ లెస్ దాన్ 360 degrees. అయితే ఆ యాంగిల్ ఏంటి ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నాడు. ఫస్ట్
obtuse angle. Obtuse angle. Obtuse angle means 180 degrees minus theta and 90 degrees ప్లస్ థీటా. అంటే 90 డిగ్రీస్ కన్నా హై వాల్యూ అయి ఉండాలి, 180 డిగ్రీస్ కన్నా లో వాల్యూ అయి ఉండాలి. అలా ఉంటే దాన్ని అబ్ట్యూస్ యాంగిల్ అంటాం. నెక్స్ట్ రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్, ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్ ఉంటే దాన్ని రైట్ యాంగిల్ అంటాం, రైట్ యాంగిల్గా తీసుకుంటాం. నెక్స్ట్ రిఫ్లెక్స్ యాంగిల్. రిఫ్లెక్స్ యాంగిల్ మీన్స్ రిఫ్లెక్స్ యాంగిల్. రిఫ్లెక్స్ యాంగిల్ మీన్స్ 180 డిగ్రీస్ ప్లస్ థీటా అండ్ 360 డిగ్రీస్ మైనస్ థీటా. అంటే 180 డిగ్రీస్ కన్నా హై వాల్యూ అయి ఉండాలి, 360 డిగ్రీస్ కన్నా లో వాల్యూ అయి ఉండాలి. అంటే ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై చేస్తుంది ఏంటంటే రిఫ్లెక్స్ యాంగిల్. అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కంప్లీట్ యాంగిల్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. కంప్లీట్ యాంగిల్ ఎగ్జాక్ట్ 360 డిగ్రీస్, ఎగ్జాక్ట్గా 360 డిగ్రీస్ ఉంటే, ఎగ్జాక్ట్గా 360 డిగ్రీస్ ఉంటే దాన్ని కంప్లీట్ యాంగిల్ అంటాం. అంటే ఎగ్జాక్ట్గా 360 డిగ్రీస్ ఉండాలి, దాన్ని కంప్లీట్ యాంగిల్గా తీసుకుంటాం. అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్.